ఎంతమంది ఎన్ని పార్టీలు జగనన్నపైకి దాడికి వస్తారో రండి. వచ్చి మీరు ఏం మంచి చేశారో, మీకు ఎందుకు ఓటేయాలో చెప్పండి. వ్యక్తిగత దూషణలు ఆపి మీకు ఎందుకు ఓటు వేయాలి, మీరు గతంలో ఏం మంచి చేశారు, పోనీ ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్క మంచి పని పైన, ఏ ప్రజా సమస్యలపైన మీరు పోరాడారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పోనీ మీరంటున్న సమస్యలపైన మీరు ఏదైతే అమరావతి రాజధాని అంటున్నారు, ప్రత్యేక హోదా అంటున్నారు, లేకపోతే మద్యపానం అంటున్నారు, లేకపోతే పోలవరం అంటున్నారు, ఏ ఒక్క సమస్య అయినా మీరు ధర్నాకి ఏ రోజైనా దిగారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు మాట్లాడాల్సిన అంశాలపై ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ప్రజలకు అవసరమైనటివి విద్య, వైద్యం, వ్యవసాయం మరియు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ గవర్నమెంట్లో అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఈరోజు ప్రభుత్వ విద్యా విధానంలో పూర్తిగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అందాలి. ప్రతి పేదవాడు కూడా ప్రైవేటు పాఠశాలల్లో నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయో వాటికన్నా మంచి చదువు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎస్సీ, ఎస్టీ బిడ్డలకి, బీసీల బిడ్డలకి, మైనార్టీల బిడ్డలకి, అగ్రవర్ణాల్లోని పేద బిడ్డలకు అందించాలి అనే తపనతో జగనన్న ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ బడుల్లో తీసుకురావటం జరిగింది. డిజిటల్ క్లాసులు తీసుకురావటం జరిగింది. టీవీలు ఏర్పాటు చేశాడు ప్రతి బళ్ళు కూడా. ఆ టీవీల ద్వారా ట్యాబులు పిల్లలకి ఇచ్చి మనం వినే చదువు కన్నా చూసి నేర్చుకునే చదువు మనకి మైండ్లో గుర్తుండిపోతుంది అని ప్రతి 8వ తరగతి పిల్లాడికి జగనన్న ఉచితంగా ట్యాబులు ఇస్తున్నాడు. ట్యాబుల పైన కూడా రాద్ధాంతం చేశారు. చంద్రబాబు నాయుడు పిల్లలు, చంద్రబాబు నాయుడు మనవళ్ళు, రామోజీరావు కొడుకులు, రామోజీరావు మనవళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు మనవళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ట్యాబులు వాడతారు, ల్యాప్టాప్లు వాడతారు, కంప్యూటర్లు వాడతారు. కానీ పేద బిడ్డలు మాత్రం కంప్యూటర్లు వాడకూడదు అని అంటారు. ఈరోజు ఇంటర్నేషనల్ సిలబస్ ఐబీ కరికులంను ప్రభుత్వ బడుల్లో తీసుకురావటం జరిగింది. అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఇలా పథకాలు డైరెక్ట్గా అక్కా చెల్లెమ్మల అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళ బిడ్డలను చదివించుకోగలుగుతున్నారు, ఆర్థికంగా వాళ్ళు ఎదగలుగుతున్నారు. ఏ రోజైనా చంద్రబాబు ఒక్క రోజైనా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ పేద అక్కా చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేసిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అవ్వాతాతలకు ఉదయం 7 గంటలకల్లా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ఏ రోజైనా అవ్వాతాతల గురించి మీరు పట్టించుకున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. జన్మభూమి కమిటీలు చుట్టూ అవ్వాతాతలు తిరిగేవాళ్ళు గతంలో. జన్మభూమి కమిటీలు దోచుకు తిన్నారు గతంలో. ఏ రోజైనా పేదవాడి కోసం మీరు ఆలోచించారా? మరి మీకు ఎందుకు ఓటు వేయాలి? పేదవాడి కోసం ఏ రోజైనా మీరు పోరాడారా? ఏ ఒక్క సమస్య పైనైనా మీరు ధర్నాలు చేశారా? మరి ఎందుకు మీకు ఓటు వేయాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగుపడ్డాయి, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు వచ్చాయి, వైద్య సేవలు అందుతున్నాయి, ఉచితంగా మందులు అందుతున్నాయి, రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయి, ఉచితంగా బీమా అందుతుంది, మరియు ఉచితంగా కరెంటు 9 గంటలు రైతులకు ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకుంటున్నారు. ఇక ప్రజలకు ఇంకా ఇంతకన్నా మించి ఏం చేయాలి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ప్రజలకు సహాయం చేసి జగనన్నకు ఓటు వేస్తారా? లేకపోతే గతంలో ఎక్కడ పడినా అక్కడ గొంగలే అన్నట్టు ప్రజల కోసం కాకుండా, ప్రజా సమస్యల పట్ల కాకుండా, వ్యక్తిగత దూషణలపై పోరాడి, అధికారం కోసం పోరాడి ప్రతిపక్షాలకు ఓటేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. విజ్ఞతకే మీకు ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి బడి పిల్లాడికి కూడా నేను అడిగేది ఏమిటంటే, మీరు మళ్ళీ జగనన్న వస్తేనే ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, ప్రభుత్వ బడులు బాగుపడతాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి, వ్యవసాయ రంగం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని ప్రతి వాడికి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.